మిత్రులారా, ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అంటే చాలు మీకు రక్తం మరిగిపోతుందా? ఎవరో అన్న మాటల వల్ల మీ రోజంతా పాడైపోతోందా? అయితే గుర్తుంచుకోండి. మీ ప్రశాంతతకు తాళం చెవిని మీరు ఇతరుల చేతుల్లో పెట్టారు. ఈరోజు ఈ కథ మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక గ్రామంలో రహీం అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడే, కానీ ఒక్కటే సమస్య. విపరీతమైన కోపం. ఇంట్లో భార్య వంటలో ఉప్పు మర్చిపోయినా అరిచేవాడు. బయట పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేసినా విరుచుకుపడేవాడు. లోకం తనను విసిగిస్తోందని, అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని అతను బాధపడేవాడు. అతని పరిస్థితి చూసి అతని భార్య ఒక జ్ఞానిని కలవమని చెప్పింది. రహీం ఆ జ్ఞాని దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ఆ జ్ఞాని ఏమీ మాట్లాడకుండా రహీంను ఒక పాత్రలో నీటిని మరిగించమని చెప్పారు. నీరు బాగా మరిగి పొగలు వస్తున్నప్పుడు జ్ఞాని అడిగారు, రహీం, ఇప్పుడు ఈ నీటిని నువ్వు తాకగలవా? రహీం అన్నాడు, లేదు స్వామీ, ఇది చాలా వేడిగా ఉంది, నా చేయి కాలిపోతుంది. అప్పుడు ఆ జ్ఞాని చిరునవ్వుతో ఇలా అన్నారు, కోపం కూడా ఈ మరుగుతున్న నీటిలాంటిదే రహీం. అది నిన్ను లోపల కాల్చేస్తుంది. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీకు ఏదీ స్పష్టంగా కనిపించదు. ఎవరైనా నీకు విషాన్ని ఆఫర్ చేసినప్పుడు దాన్ని తాగాలా వద్దా అనేది నీ ఇష్టం. అలాగే ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు దానికి స్పందించాలా లేదా అనేది కూడా నీ ఇష్టమే.